మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం పౌర్ణమికి ముందు రోజు, మంచి రోజు గునుక రాత్రికి తాళం కప్పతో ఇలా చెయ్యండి చాలు, మీ సుడి ఖచ్చితంగా తిరిగిపోతుంది. కష్టాలు, దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా రాత్రికి రాత్రే మీ జీవితం నుంచి శాశ్వతంగా దూరమైపోతాయి. మీరు ఏది కోరుకుంటే అది మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. కోరినంత డబ్బు, పేరు ప్రఖ్యాతులు మీ సొంతమవుతాయి. సాధారణంగా మనలో చాలామంది ఎంతో కష్టపడుతుంటారు, రాత్రింబవళ్ళు శ్రమిస్తుంటారు. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాక అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూ తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా అప్పుల బాధలు తీరవు, ఇంట్లో ప్రశాంతత ఉండదు. అలాంటి వారు మన ప్రాచీన శాస్త్రాల్లో చెప్పబడిన ఈ తాళంకప్ప పరిహారాన్ని నమ్మకంతో పాటించడం వల్ల ఊహించని అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఈ పౌర్ణమికి ముందు రోజున మీరు ఒక చిన్న తాళంకప్పతో ఈ పరిహారం చేస్తే మీరు మనసులో బలంగా అనుకున్న ఏ కోరికైనా సరే ఖచ్చితంగా తీరుతుంది. మీరు ఏదైనా ఖరీదైన వస్తువును కొనుగోలు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నా, లేదా సొంతంగా ఒక అందమైన ఇల్లు కట్టుకోవాలని, లేదా భవిష్యత్తు కోసం ఒక మంచి ప్లాట్ కొనుక్కోవాలని కలలు కంటున్నా, వ్యాపారంలో నష్టాలు పోయి లాభాలు రావాలని కోరుకుంటున్నా, ఈ పరిహారం ద్వారా ఆ కోరికలన్నీ 100% నెరవేరుతాయి. మరి పౌర్ణమికి ముందు రోజు రాత్రి తాళంకప్పతో ఏం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో చాలా వివరంగా, స్పష్టంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమః అని భక్తితో కామెంట్ పెట్టండి. అనంతపురం అనే ఒక అందమైన గ్రామంలో లక్ష్మి అనే ఒక ఇల్లాలు మండేది. లక్ష్మి చిన్నతనం నుంచే కలియుగ దైవమైన ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిపై అపారమైన భక్తిని పెంచుకుంది. ఆమెకు ఆ శ్రీనివాసుడే సర్వస్వం. ప్రతి శ్వాసలోనూ ఆ స్వామి నామాన్ని స్మరిస్తూ ఉండేది. ఆమె భర్త పేరు రాము. రాము చాలా కష్టపడి పనిచేసే గుణవంతుడు. ఊరిలో ఒక చిన్న కూరగాయల వ్యాపారం చేస్తూ చాలా నిజాయితీగా కుటుంబాన్ని సాకుతుండేవాడు. లక్ష్మి, రాము ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కానీ పెళ్ళై ఇన్నేళ్ళవుతున్నా వారికి పిల్లలు లేకపోవడం లక్ష్మిని తీవ్రంగా కలచివేసేది. చుట్టుపక్కల ఉండే బంధువులు, స్నేహితులు ఆమెను చూసినప్పుడల్లా పిల్లలు లేరనే నెపంతో సూటిపోటి మాటలతో వెక్కిరిస్తూ తీవ్రంగా మానసిక బాధకు గురిచేసేవారు. ఒకరోజు ఉదయాన్నే లక్ష్మి పూజ గదిని అలంకరిస్తూ, ఏవండి, ఇవాళ శనివారమని మీకు గుర్తుందా అని భర్తను అడుగుతుంది. దానికి రాము నవ్వుతూ, ఎందుకు గుర్తుండదు లక్ష్మి, అందుకే ఉదయమే మార్కెట్కు వెళ్ళి నీ పూజ కోసం తాజా పూలు, పండ్లు, నైవేద్య సామాగ్రి అన్నీ తీసుకొచ్చాను. పద, ఇద్దరం కలిసి ఇప్పుడే మన ఊరిలోని వెంకటేశ్వర స్వామి గుడికి వెళదాం అంటాడు. అప్పుడు లక్ష్మి సంతోషంగా, అలాగేనండి, గుడి పక్కనే ఈ శనివారం సందర్భంగా పెద్ద జాతర జరుగుతోందట, పూజ అయ్యాక నన్ను అక్కడికి కూడా తీసుకువెళ్ళండి అని కోరుతుంది. అలా లక్ష్మీ, రాము ఇద్దరూ కలిసి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయానికి చేరుకుంటారు. ఆ రోజు పర్వదినం కావడంతో గుడిలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు జరుగుతుంటాయి. భక్తుల కోలాహలం మధ్య లక్ష్మి స్వామివారి ముఖమండలం వైపు చూస్తూ మూకరిల్లి కళ్ళెంబడి నీళ్లు కార్చుకుంటూ తన మనసులోని బాధను చెప్పుకుంటుంది. గోవిందా, వెంకటరమణ, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే నమ్ముకున్నాను. నా జీవితంలో వచ్చిన ప్రతి కష్టసుఖాల్లోనూ నువ్వే నాకు తోడుగా నిలిచావు. అందుకు నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞరాలనే ఉంటాను. కానీ ఎన్నో ఏళ్లుగా ఒక బిడ్డ కోసం నేను ఎదురు చూస్తున్నాను. సమాజం నన్ను రకరకాలుగా మాటలు అంటుంటే భరించలేకపోతున్నాను స్వామి. దయచేసి నాకు ఒక బిడ్డను ప్రసాదించు. ఆ బిడ్డకు నీ పేరే పెట్టుకొని నీలాగే ధర్మ మార్గంలో పెంచుకుంటాను అని లక్ష్మి వెంకటేశ్వరుణ్ణి వేడుకుంటుంది. భార్య బాధను చూసిన రాము ఆమె భుజంపై చెయ్యి వేసి ఓదారుస్తూ, లక్ష్మి, నువ్వు ఏమాత్రం కంగారు పడకు. నువ్వు ఆ స్వామికి పరమ భక్తురాలివి. నీ నిష్కల్మసమైన భక్తిని చూసి ఆ శ్రీనివాసుడు ఖచ్చితంగా మనకు ఒక సంతానాన్ని ఇస్తాడు. నువ్వడిగితే ఆ ఆపద ముక్కులవాడు ఇవ్వకుండా ఉంటాడా అని ధైర్యం చెబుతాడు. అలా ఇద్దరూ స్వామివారిని దర్శించుకుని గుడి పక్కనే రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన జాతర వద్దకు వెళ్తారు. రాము జాతరను చూపిస్తూ, లక్ష్మి, నువ్వు చెప్పిన జాతర ఇదేనా అని అడుగుతాడు. లక్ష్మి అవునని తల ఊపుతూ, ఇక్కడ ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ చాలా తక్కువ ధరకే దొరుకుతాయని విన్నాను, అందుకే చూద్దామని వచ్చాను అంటుంది. అలా జాతరలో నడుచుకుంటూ వెడుతుండగా లక్ష్మికి అనుకోకుండా తన చిన్ననాటి స్నేహితురాలైన శారద కనిపిస్తుంది. శారద గర్భవతిగా ఉంటుంది. ఆమెను చూడగానే లక్ష్మి ఆనందంతో పరిగెత్తుకుని వెళ్ళి, అరే శారద, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఒకే ఊళ్ళో ఉంటున్నా మన విద్దవం కలుసుకోలేకపోయాం. నువ్వు గర్భవతివా? ఈ శుభవార్త నాకు అసలు చెప్పనే లేదు అని ఎంతో ఆప్యాయంగా అడుగుతుంది. కానీ శారద మొహంలో ఆనందం మాయమై భయం కలుగుతుంది. ఆమె వెనకడుగు వేస్తూ, లక్ష్మి,
నువ్వా? అది మా అత్తగారు నీకు ఈ విషయం చెప్పవద్దని నా చేత ప్రమాణం చేయించుకున్నారు. నిన్ను అస్సలు కలవవద్దని కూడా చెప్పారు. దయచేసి నా నుండి కాస్త దూరంగా వెళ్ళిపో. మా అత్తగారు ఇక్కడి జాతరలో ఎక్కడో ఉన్నారు. నన్నుతో మాట్లాడటం చూస్తే నన్ను ఖచ్చితంగా తిడతారు అని కంగారుగా అంటుంది. శారద మాటలకు లక్ష్మి దిత్తూరబోయి, అరే శారద, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాతో మాట్లాడితే మీ అత్తగారికి ఏమవుతుంది? ఆమెకు నేను బాగా తెలుసు కదా, అయినా నాపై ఎందుకంత కోపం అని అడుగుతుంది. అప్పుడు శారద తలదించుకొని, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు లక్ష్మి. నాకంటే ముందే నీకు పెళ్ళయింది, కానీ ఇప్పటికీ నువ్వు అమ్మ అనే పిలుపునకు దూరంగానే ఉన్నావు. నువ్వు గొడ్రాలివి అని, నీతో మాట్లాడితే అరిష్టమని మా అత్తగారు గట్టిగా చెప్పారు. అంతేకాదు, నీ నీడ కూడా నాపై పడటానికి వీల్లేదని ఆవిడ ఆంక్షలు పెట్టారు. అందుకే చాలా నెలల నుండి నేను నిన్ను చూసినా చూడనట్లు దూరంగా ఉంటున్నాను. దయచేసి నన్ను క్షమించి నువ్విక్కడి నుండి వెళ్ళిపో. నీ వల్ల నా కడుపులోని బిడ్డకు ఏదైనా హాని జరగొచ్చు అని కఠినంగా అనేస్తుంది. ప్రాణ స్నేహితురాలి నోట ఆ మాటలు వినేసరికి లక్ష్మి గుండె పగిలినంత పనవుతుంది. ఆమె అక్కడికక్కడే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఇంటికి పరుగు తీస్తుంది. రాము ఆమెను అనుసరిస్తూ ఇంటికి వచ్చి, లక్ష్మి, అంతగా బాధపడకు. లోకంలో మూర్ఖులు ఎన్నో మాటలంటుంటారు. వాటన్నింటినీ నువ్వు మనసుకు తీసుకోకు అని ఓదారుస్తాడు. దానికి లక్ష్మి రోదిస్తూ, పట్టించుకోకుండా ఎలా ఉండమంటారు? ఆ శారద నేను చిన్నప్పటి నుండి కలిసి పెరిగాము. ఒకప్పుడు ఆమె తండ్రి చనిపోయి స్కూల్ ఫీజు కట్టలేని స్థితిలో ఉంటే మా నాన్నగారే డబ్బు కట్టి ఆమెను చదివించారు. పెళ్లి సమయంలో మా అమ్మ ఎంతో సహాయం చేసింది. అలాంటిది ఇవాళగా స్నేహితురాలే నా ముఖం మీద నన్ను గొడ్రాలివి అని అంత మాట అంటుందని నేను అస్సలు ఊహించలేదు. అయినా ఆవిడ అన్న మాటల్లో అబద్ధమేముంది? నేను నిజంగానే గొడ్రాలినే కదా అని విలపిస్తుంది. లక్ష్మి నేరుగా తన పూజ గదిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్దకు వెళ్ళి, స్వామి, నిరుపేదల దైవమా, ఇప్పటి వరకు నేను ఎంతో ఓపికతో ఎదురుచూశాను. కానీ ఈ రోజుతో నా ఓపిక నశించింది. సమాజంలో తలదించుకుని బ్రతకలేకపోతున్నాను. దయచేసి నాకు ఒక బిడ్డను ప్రసాదించు, లేదంటే నా ప్రాణాలైనా తీసుకో అని ఏడుస్తూ ఆ విగ్రహం ముందే అలసిపోయి నిద్రపోతుంది. భక్తురాలి ఆవేదనను చూసిన ఆ శంకు చక్రధారి శ్రీనివాసుడు చలించిపోతాడు. అమ్మ అనే పిలుపు కోసం ఈమె ఇంతగా ఆరాటపడుతుంది. ఈమె కన్నీళ్లను, బాధను ఇక ఎంతమాత్రం చూడలేను. త్వరలోనే లక్ష్మి కడుపు చల్లగా ఉండేలా చేస్తాను అని మనసులో అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం వెంకటేశ్వర స్వామి ఒక చిన్న బాలుని రూపంలో రాము ఇంటి ముంగిటకు వస్తాడు. లక్ష్మి బయటకు వచ్చి, ఎవరు బాబు నువ్వు, ఏం కావాలి అని అడుగుతుంది. ఆ బాలుడు నవ్వుతూ, అమ్మా, నా పేరు బాలాజీ. నాకు అమ్మా నాన్నలు ఎవ్వరూ లేరు. నేను ఒంటరిగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్నాను. అక్కడ స్వామిని వేడుకుంటే వచ్చే జన్మలోనైనా నాకు మంచి తల్లిదండ్రులు లభిస్తారని ఎవరూ చెప్పారు. అందుకే బయలుదేరాను. నాకు చాలా ఆకలిగా ఉంది. కాస్త అన్నం పెడితే తిని నా ప్రయాణాన్ని సాగిస్తాను అని అడుగుతాడు. బాలుని మాటలకు లక్ష్మి మనసు కరిగిపోతుంది. అయ్యో, ఎంతటి పుణ్యకార్యం బాబు! నీలాంటి చిన్నారి భక్తుడికి సేవ చేయడం మా అదృష్టం. లోపలికి రా అని పిలిచి ఆ బాలునికి ఎంతో ఇష్టంగా రకరకాల పిండి వంటలు, అన్నం వండి వడ్డిస్తుంది. ఆ శ్రీనివాసుడు లక్ష్మీ చేతి వంటను ఎంతో తృప్తిగా ఆరగించి చేతులు కడుక్కొని, అమ్మా, నువ్వు వండిన భోజనం నాకు ఎంతో తృప్తినిచ్చింది. నీవు చేసిన ఈ సహాయానికి నేను కూడా నీకేదైనా ఉపకారం చేయాలనుకుంటున్నాను. నీకు ఏం కావాలో కోరుకో అంటాడు. లక్ష్మి ఆ బాలుని ముఖంలోని దివ్యమైన తేజస్సును చూసి ముగ్ధురాలవుతుంది. బాబు, బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. నిన్ను చూస్తుంటే మా ఇంటి చిన్ని వెంకటేశ్వరుడిలాగే ఉన్నావు. నాకు త్వరలోనే సంతానం కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించు చాలు అని అడుగుతుంది. అప్పుడు ఆ బాలుడు, తప్పకుండా అమ్మ, త్వరలోనే నీ ఇల్లు ఒక పసిపాప ఏడుపుతో నవ్వులతో మురిసిపోతుంది. నీకు మంచి సంతానం కలుగుతుంది అని దీవించి అక్కడి నుండి మాయమైపోతాడు. బాలుడు చెప్పినట్లుగానే కొద్ది రోజులకే లక్ష్మి గర్భవతి అవుతుంది. వైద్యులు ఆ విషయాన్ని ధృవీకరించడంతో రాము, లక్ష్మిల ఆనందానికి అవధులుండకుండా పోతాయి. రాము సంతోషంతో, లక్ష్మి,
ఆ వెంకన్న స్వామి నీ మొర ఆలకించాడు, నీ పవిత్రమైన భక్తికి దక్కిన ప్రతిఫలమిది అని ఆనందపడతాడు. లక్ష్మి కూడా వెంకటేశ్వరుని పటాన్ని చూస్తూ కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. రాము తన భార్యను కంటికి రెప్పలా చూసుకోవడం ప్రారంభిస్తాడు. లక్ష్మి, ఇకపై నువ్వు ఇంట్లో ఎలాంటి బరువైన పనులు చెయ్యకూడదు. నీకు ఏం కావాలన్నా నేనే వండి పెడతాను. చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. అలా కొన్ని నెలలు గడుస్తాయి. ఒకరోజు రాము ముఖంలో తీవ్రమైన ఆందోళన కనిపిస్తుంది. అది గమనించిన లక్ష్మి, ఏంటండి అంత కంగారుగా ఉన్నారు, ఏం జరిగింది అని అడుగుతుంది. రాము నిట్టూరిస్తూ, లక్ష్మి, నేను గత కొన్ని నెలలుగా నీ సంరక్షణలోనే ఉంటూ వ్యాపారాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. షాప్లో ఉండే పనివాళ్లు సరిగ్గా పనిచేయడం లేదట. పట్టణంలో మనకు కూరగాయలు సరఫరా చేసే పెద్ద వ్యాపారికి కూడా చాలా రోజులుగా డబ్బు పంపలేదు. అక్కడ అంతా గందరగోళంగా ఉంది. నేను ఒకసారి పట్టణం వెళ్ళి ఆ హిసాబులన్నీ చూసుకుని రావాలి అని అంటాడు. లక్ష్మి ధైర్యం చెబుతూ, అయ్యో, వ్యాపారం దెబ్బతింటే ఎలా అండి? మీరేం కంగారు పడకుండా పట్టణం వెళ్ళిరండి. నాకేం కాదు. ఆ ఏడుకొండలవాడు నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని పంపిస్తుంది. రాము పట్నానికి వెళ్ళిన కొద్దిసేపటికి వాతావరణం మారిపోతుంది. బయట పెద్ద ఎత్తున గాలివాన, వర్షం మొదలవుతుంది. అదే సమయంలో లక్ష్మికి అకస్మాత్తుగా పురిటి నొప్పులు ప్రారంభమవుతాయి. ఇంట్లో ఎవరూ లేరు. బయట చూస్తే కుండపోత వర్షం కురుస్తుంది. నొప్పులు ఎక్కువ అవుతుండటంతో లక్ష్మి తల్లడిల్లిపోతుంది. అయ్యో, సమయానికి ఆయన కూడా ఇంట్లో లేరే. బయట ఇంత వర్షం పడుతోంది. నేను ఎలాగైనా హాస్పిటల్కు వెళ్ళాలి, లేదంటే నా బిడ్డ ప్రాణాలకి ప్రమాదం అని నొప్పులను భరిస్తూనే నెమ్మదిగా రోడ్డుపైకి వస్తుంది. కానీ వర్షం తీవ్రతకు, నొప్పుల భరానికి ఆమె ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక రోడ్డుపైనే, గోవిందా, శ్రీనివాస, నన్ను నా బిడ్డను కాపాడు స్వామి అని పెద్దగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోతుంది. ఆ సమయంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక సాధారణ వ్యక్తి రూపంలో అక్కడ ప్రత్యక్షమవుతాడు. లక్ష్మిని ఎంతో జాగ్రత్తగా ఒక రిక్షాపై పడుకోబెట్టుకొని ఆ వర్షంలోనే వేగంగా ఊరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తాడు. లక్ష్మిని వైద్యులకు అప్పగించిన వెంటనే ఆ లీలామానుష విగ్రహుడు అక్కడి నుండి మాయమైపోతాడు. పట్నం నుండి కంగారుగా తిరిగి వచ్చిన రాము ఇంట్లో భార్య లేకపోవడంతో ఆసుపత్రికి చేరుకుంటాడు. అప్పటికే లక్ష్మి ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చి ఉంటుంది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిసి రాము ఊపిరి పీల్చుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత లక్ష్మి, రాము బిడ్డను తీసుకొని ఇంటికి వస్తారు. లక్ష్మి భర్తతో, ఏవండి, నేను ఆ రోజు రోడ్డుపై కళ్ళు తిరిగి పడిపోయాను, కానీ నేను ఆసుపత్రికి ఎలా వచ్చానో నాకు అస్సలు గుర్తులేదు అని అంటుంది. రాము నవ్వుతో, లక్ష్మి, నిన్ను ఎవరో ఒక వ్యక్తి రిక్షాపై వర్షంలో తడుస్తూ ఆసుపత్రికి తీసుకొచ్చారని అక్కడ నర్సులు చెప్పారు అని అంటాడు. అప్పుడు లక్ష్మి కళ్ళల్లో మెరుపు మెరుస్తుంది. అవునా, ఆ వచ్చిన వ్యక్తి ఎవరో మీకింకా అర్థం కావడం లేదా అండి? సాక్షాత్తు ఆ ఏడుకొండల స్వామే నన్ను కాపాడాడు. ఆయన లీలలు కాకపోతే ఈ వర్షంలో రిక్షాపై నన్ను ఎవరు తీసుకొస్తారు అని భక్తితో చేతులు జోడిస్తుంది. అలా వారు స్వామిని మనస్ఫూర్తిగా స్మరించుకోగానే పూజ గది నుండి ఒక దివ్యమైన కాంతి వచ్చి వారి ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి తన శంకుచక్రధారి రూపంలో పద్మావతి సమేతుడై నిజ రూపంలో సాక్షాత్కరిస్తాడు. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి లక్ష్మీ, రాము స్వామి పాదాలపై పడతారు. వెంకటేశ్వర స్వామి మందహాసంతో, లక్ష్మి, నీ నిష్కల్మషమైన భక్తికి నేను మెచ్చాను. నీ కష్టాలన్నీ నేటితో ముగిశాయి. ఇకపై మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఈ బిడ్డ చాలా గొప్పవాడవుతాడు. భవిష్యత్తులో మీ కీర్తి ప్రతిష్టలను సమాజంలో నలుదిశలా వ్యాపింపచేస్తాడు అని వారిని దీవించి అంతర్ధానమవుతాడు. అప్పటి వరకు లక్ష్మిని అవమానించిన వారంతా ఆమె అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత లక్ష్మీ కుటుంబం ఎలాంటి లోటు లేకుండా శ్రీవారి అనుగ్రహంతో ఎంతో ఆనందంగా, హాయిగా జీవిస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం అసలు విషయంలోకి వెళ్దాం. ఈ అద్భుతమైన పరిహారం కోసం మీరు ముందుగా పగటిపూటనే ఒక కొత్త తాళం కప్పను కొనుక్కోవాలి. పౌర్ణమికి ముందు రోజు ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో ఏదైనా దుకాణానికి వెళ్ళి ఒక కొత్త తాళం కప్పను తీసుకోండి. ఇక్కడ మీరు గమనించాల్సిన అతి విషయం ఏమిటంటే, మీరు దుకాణంలో తాళం కప్పను కొనేటప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ వేసి ఉండకూడదు. అంటే మీరు షాపుకు వెళ్ళినప్పుడు తాళం తీసి ఉన్నదాన్ని మాత్రమే అడిగి చూసి తీసుకోండి. దుకాణదారుడిని ఆ తాళం పనిచేస్తుందో లేదో చూడ్డానికి తాళం వేసి చూపించమని అడగకండి. మీరు కూడా అక్కడ దానిని మూసి తనిఖీ చేయకండి. తాళం తెరిచి ఉన్న స్థితిలోని దాన్ని నేరుగా ఇంటికి తీసుకురండి.
ఇది ఈ పరిహారంలో చాలా కీలకమైన ఘట్టం. ఎందుకంటే మనం మన మూసుకుపోయిన అదృష్టాన్ని లేదా మన కోరికల తాళాన్ని తెరవబోతున్నాం కాబట్టి ఆ తాళం కప్ప ముందే తెరిచి ఉండాలి. మూసి ఉన్న తాళం తెస్తే అది మన కష్టాలను ఇంకా బంధించినట్లే అవుతుంది. ఇలా తెచ్చిన ఆ తెరిచి ఉన్న తాళం కప్పను పౌర్ణమికి ముందు రోజు రాత్రి చీకటి పడే వరకు పక్కన భద్రంగా పెట్టుకోండి. పౌర్ణమికి ముందు రోజు రాత్రి అంటే చతుర్దశి రాత్రి. ఈ రాత్రికి చంద్రుడి ఆకర్షణ శక్తి మనుషుల మనస్సుల మీద, ప్రకృతి మీద చాలా బలంగా ఉంటుంది. అందుకే చీకటి పడిన తర్వాత మీరు ప్రశాంతంగా ఉన్న సమయంలో ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని మొదలుపెట్టవచ్చు. ఈ సమయం మన జీవితంలో కొత్త వెలుగులు రావడానికి, విజయాలు సిద్ధించడానికి అత్యంత అనుకూలమైన సమయం. రాత్రి సమయంలో ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పనిని ఏకాగ్రతతో మొదలుపెట్టండి. ముందుగా మీరు కొని తెచ్చుకున్న ఆ కొత్త తాళం కప్పను తీసుకోండి. దానికి శుభ్రంగా పసుపు మరియు కుంకుమతో ఒక చక్కని బొట్టు పెట్టండి. పసుపు కుంకుమలు మనకు లక్ష్మీప్రదం మరియు ఏదైనా శుభకార్యానికి, సానుకూల శక్తికి నాంది పలుకుతాయి. పసుపు కుంకుమల స్పర్శతో ఆ ఇనుప తాళం కప్పకు ఒక సానుకూల శక్తి తోడవుతుంది. ఆ తరువాత మీరు ఒక నల్లటి దారాన్ని తీసుకోవాలి. సాధారణంగా మనం దిష్టి తగలకుండా ఉండటానికి లేదా రక్షణ కోసం కాలికి కట్టుకునే నల్లటి దారం ఉంటుంది కదా, అదే మందమున్న దారాన్ని తీసుకోండి. నలుపు రంగుకు ప్రతికూల శక్తులను, దరిద్రాన్ని పారద్రోలే గుణం ఉంటుంది. ఆ నల్లటి దారాన్ని తాళం కప్పకు చుట్టాలి. ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే ఆ తాళం కప్పకు మీరు కేవలం 7 చుట్లు మాత్రమే చుట్టాలి. ఈ 7 అనే సంఖ్యకు మన సనాతన ధర్మంలో, ఆధ్యాత్మికతలో చాలా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. సప్తర్షులు, సప్త సముద్రాలు, సప్త స్వరాలు, వారానికి 7 రోజులు, జన్మలు 7, ఇలా ప్రతిదానిలోనూ 7 అనే సంఖ్య మిళితమై ఉండి సంపూర్ణత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. కాబట్టి ఆ దారాన్ని 7 సార్లు లెక్క పెట్టుకుని చుట్టి ఆ తరువాత ఆ తాళం కప్పను తీసుకుని నేరుగా మీ పూజా గదిలోకి వెళ్ళండి. మీ పూజా గదిలో మీ ఇష్టదైవం ఎవరైనా సరే, అది శ్రీ వెంకటేశ్వర స్వామి కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, పరమశివుడు కావచ్చు, లేదా ఆంజనేయ స్వామి కావచ్చు, మీ మనసుకి బాగా నచ్చిన, మీరు నిత్యం ఆరాధించే దేవుడి ఫోటో లేదా విగ్రహం ముందు ఈ తాళం కప్పను ఉంచండి. అక్కడ ఒక ఆసనం వేసుకుని ప్రశాంతంగా కూర్చుని మీ కళ్ళు మూసుకుని బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి మీ మనసులో ఉన్న అతిపెద్ద కోరికను 7 సార్లు స్పష్టంగా చెప్పుకోండి. ఆ కోరిక ఏదైనా కావచ్చు. మీకు రావలసిన మొండి బకాయిలు రావడం కావచ్చు, మీరు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న అప్పుల సమస్యలు పూర్తిగా తీరిపోవాలని కావచ్చు, లేదా మీరు ఒక కొత్త కారు కొనాలని, బైక్ కొనాలని, లేక జీవితంలో స్థిరపడటానికి ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని, లేదా పిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా జరగాలని కోరుకోవచ్చు. మీ మనసులో ఏ కోరిక ఉన్నా సరే పూర్తి నమ్మకంతో 7 సార్లు భగవంతుడికి విన్నవించుకోండి. మీ కోరికను స్పష్టంగా చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆ తాళం కప్ప చేతిలోకి తీసుకుని దానికి గట్టిగా లాక్ వేయండి. అంటే మీ కోరికను మీరు ఆ తాళం లోపల భద్రపరిచారు. ఆ కోరిక నెరవేరడానికి విశ్వం తన పని మొదలుపెట్టింది అని అర్థం. ఇలా లాక్ వేసిన వెంటనే ఆ తాళం కప్పను మరియు దాని తాళం చెవిని, కీని మీ చేతిలోకి తీసుకోండి. ఇప్పుడు మీరు దీనిని మీ ఇంటికి చాలా దూరంగా తీసుకువెళ్ళాలి. ఇంటి దగ్గర లేదా మీ వీధిలో ఎక్కడ వీటిని పొరపాటున కూడా ఉంచకూడదు. మీరు జనావాసాలకు దూరంగా ఉండే ప్రదేశాలను ఎంచుకోండి. ఉదాహరణకు రైల్వే పట్టాలు ఉన్న చోట కానీ, లేదా పిచ్చి ముక్కలు, పొదలు దట్టంగా పెరిగిన నిర్మానుష్య ప్రదేశాల్లో కానీ, ఎవరూ తిరగని ఖాళీ స్థలాల్లో కానీ వీటిని పడవేయాలి. ఇక్కడ మీరు మరొక కీలకమైన, అత్యంత ముఖ్యమైన నియమాన్ని పాటించాలి. తాళం ఒకచోట పడవేస్తే దాని తాళం చెవిని మరొక చోట పడవేయాలి. అంటే రెండింటినీ ఒకే దగ్గర, ఒకే ప్రదేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. తాళం ఒక దిక్కున పడవేస్తే తాళం చెవిని దానికి వ్యతిరేక దిశలో లేదా వేరే దిక్కున ఎవరూ చూడకుండా పడవేయండి. ఇదే ఈ పరిహారంలో అత్యంత ముఖ్యమైన, అద్భుతమైన ఘట్టం. ఇలా చేయడం వల్ల మీ దరిద్రం, మీ అదృష్టానికి అడ్డుపడుతున్న ప్రతికూల శక్తులు, మీ అడ్డంకులు శాశ్వతంగా తొలగిపోతాయని తాంత్రిక శాస్త్రం ఘంటాపథంగా చెబుతోంది. ఎప్పుడైతే ఆ తాళం ఒకచోట, తాళం చెవి ఒకచోట విడివిడిగా పడి ఉంటాయో ఇక మీ సమస్యలు మిమ్మల్ని వెతుక్కుంటూ ఎప్పటికీ రాలేవు. మీ దురదృష్టం అక్కడితో లాక్ అయిపోయి అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి.
ఈ పరిహారం పూర్తి చేసిన తరువాత మీరు వెనుతిరిగి చూడకుండా తిన్నగా మీ ఇంటికి వచ్చేయండి. దారిలో ఎవరితోనూ మాట్లాడకండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి బయటే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించండి. ఇలా మీరు పూర్తి నమ్మకంతో, భక్తితో పౌర్ణమికి ముందు రోజు రాత్రి గనుక చేస్తే అతి తక్కువ కాలంలోని, రోజుల వ్యవధిలోని మీరు మీ జీవితంలో ఊహించని మార్పులను చూస్తారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు వేగంగా, నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. మీరు కలగన్న బంగారాన్ని, ఇళ్లను, వాహనాలను సులభంగా కొనుగోలు చేసే స్థాయికి మీరు చేరుకుంటారు. పగటిపూట దుకాణంలో తాళం తెరిచి ఉన్నది చూసి కొనడం, రాత్రికి నల్లదారంతో 7 చుట్లు చుట్టడం, ఇష్టదేవుడి ముందు కూర్చుని కోరిక కోరుకుని లాక్ వేయడం, మరియు దూరంగా వేరువేరు ప్రదేశాల్లో తాళం చెవిని విడివిడిగా పడవేయడం, ఇవే ఈ పరిహారానికి మూల స్తంభాలు. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి పెద్ద కోరిక ఉన్నా సరే ఈ తాంత్రిక పరిహారం ద్వారా మీకు తప్పకుండా మేలు జరుగుతుంది. మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. మీ జీవితంలో ఐశ్వర్యం, సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి గనుక పౌర్ణమికి ముందు రోజు తప్పనిసరిగా ఈ తాళంకప్ప పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.